కామర్స్ వెబ్సైట్ని కంటిన్యూ చేయొచ్చు. ఇక్కడ నేను చిన్న చేంజ్ చేశానండి. ఇక్కడ సి అనేది కంటైనర్గా నేను క్లాస్ నేమ్ అనేది క్యాపిటల్ ఇచ్చాను. సో ఇక్కడ నేను స్మాల్ ఇచ్చేసాను ముందు వీడియోలో, ఇప్పుడు క్యాపిటల్ ఇచ్చాను, సరిపోయింది. సో ఒకసారి అవుట్పుట్ చెక్ చేద్దాం. ఓపెన్ ఇన్ డిఫాల్ట్ బ్రౌజర్. సో ఇది మన వెబ్సైట్. నేను బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా తీస్తాను. సో ఇది ఇప్పుడు ఏంటంటే మన టార్గెట్ ఇక్కడ ఒక హెడ్డింగ్ రావాలి, దాని కింద ఒక పారాగ్రాఫ్ రావాలి, ఇక్కడ ఒక ఇమేజ్ రావాలి. సో ఇప్పుడు అది మన టార్గెట్ ఈ కామర్స్ వెబ్సైట్. సో దానికోసం నేను ఇక్కడ ఒక క్లాస్ తీసుకుంటున్నాను. div క్లాస్ ఈక్వల్స్ టు క్లాస్ నేమ్ వచ్చేసి రో అని ఇస్తున్నాను. రో. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేయండి. ఈ క్లాస్లో వేరే డివ్ క్లాస్ తీసుకుంటున్నాను. div క్లాస్ ఈక్వల్స్ టు, ఎందుకు అంటే ఇలా రెండు క్లాసులు ఇవ్వడం, ఒకటి ఒక క్లాస్లో మొత్తం హెడ్డింగ్ ట్యాగ్ అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్ ఇస్తాను. ఈ క్లాస్ మొత్తాన్ని ఒక క్లాస్లో పెడతాను అనమాట. మొత్తం స్టైల్స్ అని దానికి అప్లై అయ్యేలాగా, రెండింటికి ఒకేలాగా మ్యాక్సిమం. సో అది దానికోసం. సో దీని క్లాస్ నేమ్ వచ్చేసి column2 ఎంటర్ ప్రెస్ చేశాను. ఇప్పుడు h1 ట్యాగ్ ఇస్తుంది, h2 ట్యాగ్, ఎందుకంటే h1 ట్యాగ్కి నేను ఆల్రెడీ స్టైల్ అప్లై చేశాను రెడ్ కలర్ అని. ఇప్పుడు అదే స్టైల్ దీనికి అప్లై అయిపోద్ది. సో దానికని h2 ట్యాగ్ అని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ట్యాగ్లో మనం హెడ్డింగ్ ఇవ్వాలి. ఇక్కడ నాకు హెడ్డింగ్ ఉంది, చూస్ ద రైట్ ఈ-కామర్స్ ప్లాట్, Ctrl+C. ఓకే, Ctrl+V. సో సి అయింది. సో సి అండ్ నెక్స్ట్ పారాగ్రాఫ్ తీసుకుంటున్నాం. పారాగ్రాఫ్ కోసం పీ ట్యాగ్, దీంట్లో పారాగ్రాఫ్ మొత్తం పెట్టచ్చు. సో ఇక్కడ ఉన్న పారాగ్రాఫ్ మొత్తం పెడుతున్నాను. Ctrl+C MS. సో Ctrl+V. ఇక్కడ M మిస్ అయిపోయింది. సో M. ఇక్కడ S మిస్ అయిపోయింది కస్టమర్స్ దగ్గర. సో ఎస్. సో ఓకే, ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. ఇదంతా కంటైనర్ క్లాస్లో ఉంది కాబట్టి కంటైనర్ క్లాస్కి మనం ఏదైతే స్టైల్స్ అప్లై చేసామో ప్యాడింగ్ అని మార్జింగ్ అని, సో అవి కూడా దీనికి అప్లై అవుతాయి. సో ఇది ఇప్పుడు కొంచెం లైన్ బై లైన్ వచ్చేలాగా ఇక్కడ బ్రేక్ ట్యాగ్ ఇవ్వచ్చు, ఇక్కడ బ్రేక్ ట్యాగ్ ఇవ్వచ్చు. మొత్తం ఒకే లైన్లో వచ్చింది కాబట్టి ఇక్కడ బ్రేక్ ట్యాగ్, బ్రేక్ ఇప్పుడు కింద లైన్లో ప్రింట్ అవుద్ది. సో ఇక్కడ ఒక బ్రేక్ ట్యాగ్ ఇవ్వచ్చు. ఓకే, సో ఇప్పుడు ఓపెన్ చేసి చూడవచ్చు. ఓకే, ఇప్పుడు బాగానే ఉంది. సో ఇప్పుడు ఏంటంటే మనము ఇక్కడ ఒక ఇమేజ్ వచ్చేలా చేయొచ్చు, ఇమేజ్ వచ్చేలా చేయొచ్చు. సో దానికోసం వేరే క్లాస్ తీసుకుంటున్నాను. సో ఈ div తర్వాత ఎంటర్ ప్రెస్ చేయండి. div క్లాస్ ఈక్వల్స్ టు, div క్లాస్ ఈక్వల్స్ టు class equals to column2 same class name column2 close. ఇందులో ఇమేజ్ ఇవ్వచ్చు, ఇమేజ్ SRC, ఇమేజ్ SRC. సో మనం ఏదైతే ఇమేజ్ ఇవ్వాలనుకుంటున్నామో సో ఆ ఇమేజ్ పెట్టండి. ఇప్పుడు అవుట్పుట్ చెక్ చేయొచ్చు ఎలా వచ్చిందో అని. సో దానికోసం ఓపెన్ ఇన్ డిఫాల్ట్ బ్రౌజర్. సో ఇలా వచ్చింది. ఫస్ట్ మనం దీనికి స్టైల్స్ అప్లై చేయాలి. స్టైల్స్ అప్లై చేస్తే ఇది కూడా మంచిగా కనిపిస్తుంది. ఫస్ట్ రోకి అప్లై చేద్దాం స్టైల్స్, ఎందుకంటే ఈ ఇమేజ్ ట్యాగ్ కానీ ఈ h1 ట్యాగ్ కానీ మొత్తం రో క్లాస్లో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ రోకి అప్లై చేద్దాం మనం స్టైల్స్. ఎంటర్. డాట్ ఎందుకు ఇస్తున్నాను అంటే మనం ఇది యూజ్ చేసాం కాబట్టి. సో డిస్ప్లే ఫ్లెక్స్ అండ్ నెక్స్ట్ అలైన్ ఐటమ్స్ సెంటర్, మొత్తాన్ని సెంటర్లోకి వచ్చేస్తాయి. సో ఫ్లెక్స్ ర్యాప్
Click wrap. And next justify content space around okay. ఇప్పుడు column 2 కి ఇద్దాం and then next column 2 లో ఉన్న image కి ఇద్దాం. సో enter column 2 flex basis. సో 50% ఇద్దాం. This is 50%. and next min width వచ్చేసి 300 pixels ఇద్దాం. ఇప్పుడు మనం కాలమ్ 2 లో ఉన్న ఇమేజ్ ట్యాగ్ కి స్టైల్స్ ఇద్దాం. సో దానికోసం ఫస్ట్ కాలమ్ 2, తర్వాత ఇమేజ్ img image max with 100%, and next padding ఇవ్వచ్చు. padding 50 pixels ఇవ్వచ్చు. ఇది నచ్చింది మీరు ఇచ్చుకోండి. 50 pixels 0. సో ఇప్పుడు అవుట్పుట్ ఎలా వచ్చిందో ఒకసారి చూడొచ్చు. దానికోసం next.html ఓపెన్ డిఫాల్ట్ బ్రౌజర్. సో ఇట్స్ ఓకే. అండ్ నెక్స్ట్ స్టైల్స్ లోకి వెళ్ళి కాలమ్ 2 లో ఉన్న h1 కి మనం స్టైల్స్ అప్లై చేయొచ్చు. కాలమ్ 2 లో ఉన్న h1 కి స్టైల్స్ అప్లై చేయొచ్చు. ఎంటర్ h2 కదా మనం వచ్చాం. సో ఫాంట్ సైజ్ వచ్చేసి 50 pixels ఇవ్వచ్చు. ఎంటర్ లైన్ హైట్ 60 pixels ఇవ్వచ్చు. 60 pixels. అండ్ నెక్స్ట్ మార్జిన్ 25 pixels ఇవ్వచ్చు. ఓకే. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చెక్ చేయొచ్చు. మనకి ఆ స్టైల్స్ అన్ని అప్లై అయితే ఎలా ఉన్నాయి, ఇంకా ఏమైనా చేంజ్ చేయాలా. ఇప్పుడు ఇక్కడ మనకి అవుట్పుట్ చూద్దాం ఒకసారి. ఓపెన్ డిఫాల్ట్ బ్రౌజర్. సో ఓకే. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక బటన్ రావాలి. సో దానికోసం ఇప్పుడు కోడ్ రాయొచ్చు. ఓకే. ఇప్పుడు బటన్ రావాలి కాబట్టి సో దానికోసం కోడ్ వచ్చేసి ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ తర్వాత మనకి అది రావాలి, బటన్ రావాలి. సో దానికోసం పారాగ్రాఫ్ ట్యాగ్ తర్వాత మనకి బటన్ రావాలి కాబట్టి యాంకర్ అది క్లిక్ చేయగానే మనకి సమ్ యాక్షన్ జరగాలి. సో దానికోసం నెక్స్ట్ రాయొచ్చు కోడ్. సో క్లాస్ ఈక్వల్స్ టు బటన్ ఆ దాంట్లో ఎక్స్ప్లోర్ నో. సో ఒకసారి అవుట్పుట్ చూడొచ్చు వచ్చిందా లేదని. సో ఓపెన్ డిఫాల్ట్ బ్రౌజర్. సో ఇక్కడ వచ్చింది ఎక్స్ప్లోర్ నో అని. ఈ బటన్ ట్యాగ్ కి మనం స్టైల్స్ అప్లై చేద్దాం. సో బటన్ డిస్ప్లే inline block and next background something color background hexadecimal code లో ఇస్తున్నాను. FF523B. సో that's it. and next color వచ్చేసి వైట్ ఇద్దాం. yes. and next మనకి 8 pixels comma 30 pixels comma 30 pixels just space ఇవ్వాలి. మార్జిన్ 30 pixels 0 pixels. next enter border radius
30 pixels. సో ఈ బార్డర్ రేడియస్ ఎందుకు ఇచ్చామంటే ఇప్పటివరకు మనకు స్క్వేర్ షేప్లో ఉంటుంది అది ఎక్స్ప్లోర్ నౌ అనేది. ఇప్పుడు బటన్ కాబట్టి కొంచెం సర్కిల్ షేప్లో రావాలి. సో రేడియస్ అందుకోసం బోర్డర్ రేడియస్ ఇచ్చాను. సో ఇది దీనికోసం. సో ఇప్పుడు ఎక్స్ప్లోర్ నౌ. సో ఇది వీడియోలో. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.